జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. అతడు హోంగార్డు. శాంతి భద్రతలు కాపాడడం, తప్పు చేసిన వారిని చట్టానికి పట్టించడం ఆయన వృత్తి. కానీ ప్రవృత్తి ఏంటో తెలుసా? చట్టం కళ్ళు కప్పి గంజాయి అమ్మడం, అక్రమంగా డబ్బులు సంపాదించడం, నెలకోసారి సెలవు పెట్టడం, ఒడిశా బోర్డర్కు వెళ్ళి గంజాయి కొనుగోలు చేయడం, అక్కడి నుంచి కడపకు తీసుకొచ్చి అమ్మడం. కొన్ని నెలలుగా ఇదే పనిలో ఉన్నాడు. కానీ చట్టానికి దొరకకుండా రకరకాల టెక్నిక్స్ వాడాడు. విషయం తెలిసి అలర్ట్ అయిన పోలీసులు హోంగార్డ్ రమేష్ బాబుపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రమేష్ బాబుకు గంజాయి విక్రయించే 2 ఒడిశా వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కటిగండ్ల రమేష్ బాబు అనే అతను ప్రతి నెల ఒకసారి ఒరిస్సా బార్డర్లోని విలేజెస్కి వెళ్ళి అక్కడ తన పరిచయం ఉన్నటువంటి 2 వ్యక్తుల నుంచి 2-3 కిలోలు ప్రతిసారి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ అసోసియేట్స్ అయినటువంటి కొంతమందికి ఇచ్చేయడం జరుగుతూ ఉంది, అమ్మడం జరుగుతూ ఉంది. కిలో 3 నుంచి 5,000 రూపాయలకు కొని ఇక్కడ 25 నుంచి 30,000 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే దాదాపు 1 కిలో మీద ఇతనికి 20,000 రూపాయలు దాదాపు లాభం వస్తూ ఉంది. అతను ప్రస్తుతం హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. సెలవు పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అప్పుడప్పుడు దాదాపు 6 నెలల నుంచి చేస్తున్నాడు. కానీ మనకు మాత్రం ఒక 2 నెలల నుంచి సమాచారం వచ్చింది. కాకపోతే అతను ఎప్పుడు డ్యూటీలో ఉండడం వల్ల మనము కరెక్ట్గా ట్రాక్ చేయలేకపోయాము. అయినప్పటికీ నిఘా పెట్టడం వల్ల ఈసారి దొరికాడు. జనరల్గా ట్రైన్లోనే వెళ్ళి ట్రైన్లోనే తీసుకొస్తున్నారు. ట్రైన్లో తీసుకొచ్చేటప్పుడు చాలాసార్లు చెకింగ్ కూడా జరిగింది. కానీ ఇతన్ని పట్టుకోలేకపోయారు. మిగతా వాళ్ళని పట్టుకున్నారు కానీ వీళ్ళని పట్టుకోలేకపోయారు. ఈ గంజా ఉంది కదా, ఈ గంజా మీద బెల్లము, మల్లెపూలు ఇలాంటివి పెట్టి, ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, ఈగలు ముసిరాయి. ఇది ఫ్రెష్ గంజా అయితేనే ఈగలు ముసురుతుంది అనమాట. డ్రై గంజా మీద ఈగలు వాలవు. ఇప్పుడు బెల్లం మీద కూడా ఈగలు వాలుతాయి. అంటే ఎవరికైనా కానీ చెక్ చేసే వాళ్ళకి దాని మీద ఈగలు ముసిరినా కూడా అనుమానం రాకుండా ఉండడానికి ఈ బెల్లము, మల్లెపూలు ఇలాంటివి, దినుసులు ఇలాంటివన్నీ కూడా దీని మీద కవర్ చేసి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట.